ఒక 3 రోజులు నేను చెప్పిన ప్రకారం చేయండి. నీ జీవితంలో దేవుడు 5 అద్భుతాలని నేను అనట్లేదు, కానీ 5 అద్భుతాలే కాకుండా 5 కంటే ఇంకా అధికమైన అద్భుతాలు దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు. ఎందుకని నేను విషయం చెప్తున్నాను అంటే, ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం చేయండి. అనగా ఏంటి అంటే, ఈ 3 రోజులు కూడా నేను ఎలా చెప్తున్నానో ఆ రీతిగా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ కష్ట దినాలు, ఆపద్ దినాలు, అలాగే నీకున్న కన్నీరు, వేదన, బాధ, దుఃఖం అంతా పోయి నీ ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. నేను ఏదైతే చెప్తున్నానో దాని ప్రకారంగా మీరు చేయండి. నీ జీవితంలో దేవుడు ఒక 5 అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఒక 3 రోజులు మాత్రం ఈ విధంగా మీరు చేయాలి. సో మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మీరేం చేస్తారంటే, సాయంకాలము అనగా ఈవినింగు లేదా రాత్రి, అలాగే మార్నింగు, అలాగే ఆఫ్టర్నూను ధ్యానించాలి. అనగా దేవుని యొక్క వాక్యం చదవాలి. 3 అధ్యాయాల నుండి 10 అధ్యాయాల లోపు వాక్యాన్ని చదవండి. రెండవదిగా మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఉదయాన్నే 3 to 6 లోపు లేచి ప్రార్థన చేయండి. మధ్యాహ్నం 1 నుండి 3 లోపు ప్రార్థన చేయండి. రాత్రి 7 నుండి 10 లోపు ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు కూడా ఈ 3 పూట్ల వాక్యం చదువుకొని 3 రోజులు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం కలుగు చేసి నీ ప్రాణాన్ని దేవుడు విమోచించబోతున్నాడు గాక. బాగా గుర్తుపెట్టుకోనండి, మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు. సో ఈ 3 రోజులు కూడా ఈ రకంగా మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుని జీవితంలో బలమైన అద్భుత కార్యం చేయబోతున్నాడు. అలాగనే రెండవ అద్భుతం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం: నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. వారి శ్రమలన్నిట్లో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. నీ శ్రమలన్నిట్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. సో ఈ 3 రోజులు ప్రార్థన చేయండి. నీ శ్రమలన్నిట్లో నుండి దేవుడు నిన్ను విడిపించి నీ విరిగిన హృదయాన్ని అతికించి, అలాగనే దేవుడు నీ నలిగిన మనసు అతికించి నీ కలిగిన ఆపదలన్నిట్లో నుండి దేవుడు విడిపించి నిన్ను ఆశీర్వదించి దీవించి నీ పట్ల బలమైన అద్భుత కార్యం జరిగించబోతా ఉన్నాడు. సమాధానంని నీ కలుగు చేయబోతా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అలాగే 3వ అద్భుతం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 9వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 9వ వచనము: నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. మీరు ప్రార్థన చేసిన వెంటనే మీ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి తిరుగుతారు. అంటే నీ సమస్యలన్నీ వెనక్కి వెళ్ళిపోయి దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీ పక్షమున ఉన్నాడని నీకు తెలుసు. దేవుడు నీకు తెలియపరుస్తాడు. 3వ అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే, ఈ 3 రోజులు నీవు ప్రార్థన చేయడానికి మొదలుపెట్టిన వెంటనే దేవుడు నీ శత్రువులందరూ వెనక్కి తిరిగేలాగన దేవుడు చేసి దేవుడు నీ పక్షాన ఉంటాడు. అలాగనే దేవుడు నీకు చేయబోయే 4వ అద్భుతం ఏంటనేది కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం, 17 కాదు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు. ఆపద కలిగినప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీవు దేవుణ్ణి మహింపరుస్తావు. ఈ రోజున ఆపద దినాల్లో నువ్వు ఉన్నావు, అప్పుల్లో, వేదనలో, బాధల్లో, దుఃఖాల్లో, కష్టాల్లో, నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నావు. అయితే దేవుడికి నువ్వు మొరపెట్టు, అనగా దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఆయన నేనేం చేస్తాడంటే విడిపిస్తాడు.
దేవుణ్ణి నీవు మహింపరుస్తావు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నిన్ను విడిపిస్తాడు. సర్వ విధములకు చీకటి అంధకార శక్తుల్లోంచి దేవుడు నిన్ను విడిపించును గాక. ఆమేన్. అలాగనే 5వ అద్భుతం ఏంటనేది చూద్దాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండకుము. అలాగనే నాకు చెవి యొగ్గుము, నేను మొరలీడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవునికి నువ్వు ఈ 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుంది. నీ కష్ట దినాల్లో ఇప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు విముఖుడుగా ఉండడు, అంటే నిన్ను విడిచిపెట్టడు. అలాగనే నాకు చెవి యొగ్గు, అనగా నీ ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గుతాడు, ఆయన ఆలకిస్తాడు. అలాగే నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు త్వరపడి నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ 3 రోజుల్లో దేవుడు త్వరపడి నీకు ఉత్తరం ఇచ్చి చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకించి నీ కష్ట దినమున దేవుడు నీకు విముఖుడుగా ఉండకుండా నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరేలాగా దేవుడు తన యొద్దకు చేర్చుకుంటాడు. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ విధముగా చేయి. 5 అద్భుతాలు నువ్వు చూస్తావు. మొదటగా ఉదయమున, మధ్యాహ్నమున, రాత్రి దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయి. 3 రోజులు దేవుడు నీ ఆపద్దినాలన్నీ తొలగించి, కష్టదినాలన్నీ తొలగించి, నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేసి, శ్రమలన్నిటిలో నుండి విడిపించి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ వాక్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకొని ధ్యానం చేసుకొని వీటి ప్రకారం ప్రార్థన చేయండి. 3 రోజుల తర్వాత దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నిటిని కూడా నాకు మీరు ఫోన్ చేసి నాకు మీరు తెలియపరచండి. దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే ఈ 3 రోజుల్లో ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఏ రకంగా 5 అద్భుతాలు నేను చూస్తాను, ఏ రకంగా చేయాలనేది ఏమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ కొరకు మీకు మంచి డైరెక్షన్ ఇచ్చి దేవుని ఆత్మ ద్వారా ముందుకు నడిపిస్తాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. కామెంట్స్లో యేసయ్య నా శ్రమలు తొలగిస్తాడు, యేసయ్య నా శ్రమలు తొలగిస్తాడని కామెంట్స్లో రాయండి. యేసయ్య నా శ్రమలు తొలగిస్తాడని కామెంట్స్లో రాయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు మీ పట్ల బలమైన అద్భుత కార్యం జరిగించునుగాక. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఒక నెంబర్కి తెలియపరచండి. ఇంకో నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.